హలో అందరికీ. పార్సెల్ ఏంటా అని చూస్తున్నారా? సో, కామన్‌గా యూకేకి వచ్చిన వాళ్ళందరూ వాటర్ వల్ల ఫేస్ చేస్తూ ఉంటారు కదా! సో, ఇదేంటంటే మీరే చూస్తారు కదా! లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వెల్కమ్ టు మీ వరంగల్ అబ్బాయి. లెట్స్ గో. మీరు చూసిన పార్సెల్ ఏంటంటే వాటర్ ఫిల్టర్. ఈ వాటర్ ఫిల్టర్ దేనివల్ల యూజ్ అవుతుందంటే, మనం న్యాచురల్‌గా యూకే వాటర్ ఏంటంటే ఫిల్టర్ అయ్యే వస్తాయి, కానీ ప్యూరిఫైడ్‌గా ఉండవు. సో, దానికోసం అని చెప్పి మనం వాటర్ ఫిల్టర్ ఆర్డర్ చేసాం. కామన్‌గా వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగొచ్చు. దానివల్ల ఏమైనా ఎక్స్‌పెన్సెస్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకోసం అని చెప్పి నేను వాటర్ ఫిల్టర్ ఆర్డర్ ఇచ్చాను. అప్రాక్సిమేట్లీ £25 పడింది. సో, దాన్ని ఓపెన్ చేశాక దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో, పూర్తిగా అన్బాక్స్ చేశాక దాంట్లో ఓన్లీ ఒక బాక్స్ దాని సైడ్కి సేఫ్టీగా పేపర్ పెట్టి పంపించారు. సో, దాన్ని ఏం చేద్దామంటే అన్బాక్స్ చేశాక ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. నాకు దీంతో 3 ఫిల్టర్స్ వచ్చాయి. అది మ్యాక్సిమం నాకు తెలిసి 4 months 3 to 4 months వరకు వస్తాయి కావచ్చు. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం అసెంబుల్ చేసేసి వాటర్ ఫిల్ చేసి చెక్ చేద్దాము ఎంత ప్యూరిఫై ఉన్నాయి. కానీ నా దగ్గర మెషిన్ లేదు ప్యూరిటీ చెక్ చేయడానికి. తాగి టెస్ట్ చేయొచ్చు మనం. టేస్ట్ వల్ల కూడా తెలిసిపోద్ది నార్మల్ వాటర్కి, మినరల్ వాటర్ బాటిల్కి. సో, బాక్స్ ఓపెన్ చేయగానే మనకి డైరెక్ట్ ఫస్ట్ పైన టాప్లో ఫిల్టర్ క్యాప్ ఉంది. యూజర్ మాన్యువల్ ఒకటి వచ్చింది. దాని లోపల 3 ఫిల్టర్స్ పెట్టి పంపించారు. ఒక యూజర్ మాన్యువల్ వచ్చింది. అంతే, ఇక బాక్స్లో ఏం లేదు. సో, ఇప్పుడు దాని వ్యూ అంటే బాటిల్ జార్ యొక్క వ్యూ చూడండి, జగ్ వ్యూ. దాదాపు 4.2 liters వాటర్ పడతాయి. మ్యాక్సిమం ఒక 2 days యూజ్ చేయొచ్చు. 2.5 days వరకు వస్తాయి వాటర్. సో, ఫస్ట్ ఏం చేయాలంటే ఒక క్యాప్ అంటే లోపల ఉండే లిడ్ని లోపలికి పెట్టేసేయాలి. అంటే ఫిల్టర్ యొక్క లిడ్. ఫిల్టర్ ఇలా ఉంటుంది. మ్యాక్సిమం 30 days వరకు రావచ్చు, చెప్పలేం యూసేజ్ని బట్టి. సో, ఆ ఫిల్టర్ని అందులో ఇన్సర్ట్ చేసేసి దాని తర్వాత మనం ఆ ఫిల్టర్ని ప్రాపర్గా చూసి ఇన్సర్ట్ చేసేయాలి. సో, అందులో నుంచే వాటర్ వెళ్ళి కిందికి వస్తాయి. సో, దాని తర్వాత క్యాప్ తీసుకొని పర్ఫెక్ట్గా లిడ్ని ఇన్సర్ట్ చేయాలి. క్యాప్ని పర్ఫెక్ట్గా ఇన్సర్ట్ చేయాలి. ఎలా అంటే అది లూజ్గా ఉండకూడదు, ఎందుకంటే మళ్ళీ వాటర్ ఫిల్ చేసేటప్పుడు ఫిల్టర్ దాంట్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి. లిడ్ని పర్ఫెక్ట్గా ఫిట్ చేశాక మధ్యలో క్యాప్ని ఓపెన్ చేసి వాటర్ ఫిల్ చేయాలి. ఎలానో చూడండి, మధ్యలో వాటర్ ఫిల్ అవుతూనే కిందికి వాటర్ డ్రాప్స్ లాగా ఫ్లో అవుతూ ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో. వాటర్ అయితే ప్యూరిటీగానే ఉన్నాయి. ప్రజెంట్ నేను యూజ్ చేయబట్టి 3-4 days అవుతుంది. వాటర్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది. మీరు కూడా నచ్చితే వాడచ్చు, ఒకసారి ట్రై కూడా చేయొచ్చు. చూడండి వాటర్ ఫ్లో అవుతున్నాయి కిందికి పర్ఫెక్ట్గా. ఇలానే మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కొట్టుల్లి.